హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మాలవిక చీఫ్. సింపుల్ టేస్టీ ఎగ్ కర్రీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఉడకబెట్టి పెట్టుకున్నాను 5 గుడ్లు, ఘాట్లు పెట్టుకొని ఉంచుకున్నాను ఈ విధంగా. ఇప్పుడు టమాటీలు ఒక 3 పెద్ద సైజు, తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయలు, తర్వాత జీలకర్ర టీ స్పూన్, ఆలిక 1, 3 లవంగాలు, ఒక దాల్చిన చెక్క చిన్న సైజు, 3 పచ్చిమిర్చి, ఒక బిర్యానీ ఆకు, తర్వాత 2 రొబ్బల కరివేపాకు. ఇప్పుడు గుడ్డుల్లో 1/2 టీ స్పూన్ ఉప్పు చల్లుకుందారు ఫ్రెండ్స్. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు శుభ్రం కలిపిస్తున్నారు ఈ విధంగా. తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ బాండీలో వేసుకొని ఈ గుడ్లు ఇందులో వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటారు ఈ విధంగా. తర్వాత ఇవి తీసేస్తారు. ఇవన్నీ గుడ్లు ఫ్రై అయిపోయినాయి. తర్వాత మిగిలిన ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. జీలకర్ర, ఆలికలు, దాల్చిన చెక్క, లవంగాలు ఒక 3, పచ్చిమిర్చీలు, బిర్యానీ ఆకులుగా తీసుకోండి. ఆనియన్స్ వేసేద్దరి. ఆనియన్స్ వేసి ఈ విధంగా వేయించాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేయించాలి పచ్చివాసన పోయినంత వరకు. కరివేపాకు వేయాలి ఈ విధంగా. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దరి. పచ్చివాసన పోయినంత వరకు వేపాలి, బాగా వేయించాలి. ఈ విధంగా అయిన తర్వాత టమాటీలు వేసేద్దరి. ఈ విధంగా కలపాలి. తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసి శుభ్రంగా కలపాలి. బాగా వేగాలండి. మూత పెట్టేస్తారండి 2 నిమిషాలు. తర్వాత చూడండి ఈ విధంగా శుభ్రంగా మగ్గింది టమాటీ. ఇప్పుడు మసాలాలు యాడ్ చేసి పసుపు 1/2 టీ స్పూన్, వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, 2 టీ స్పూన్ల కారం, ఇవన్నీ బాగా వేగాలి. ఈ విధంగా రావాలి. తర్వాత కొంచెం వాటర్ వేసుకుందరి. ఈ వాటర్ అంతా ఈ మసాలాలకు పట్టి ఇంకిన తర్వాత ఆయిల్ సపరేట్ అవ్విన తర్వాత ఎగ్స్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ విధంగా రావాలండి. ఇప్పుడు ఇందులో ఈ విధంగా కలపాలి. ఇప్పుడు ఇందులో ఎగ్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు బాగా మసాలాలు అవి పట్టాలి. దీనికి బాగా వేపాలి. ఈ విధంగా బాగా వేగాలండి. 1 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. వీడియో మిస్ అవ్విందండి. ఇప్పుడు ఈ విధంగా రావాలండి గ్రేవీ. చూడండి ఫ్రెండ్స్, ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ విధంగా. కొత్తిమీర అందుబాటులో లేదండి నాకు, మీరు కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేద్దరు. ఎగ్ కర్రీ, సింపుల్ ఎగ్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ఎగ్ కర్రీ వేడి రైస్తో తినొచ్చండి, చపాతీ పుల్కాతో సర్వ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది.